చాలా వందనాలు నిర్మల ఆంటీ గారు. చాలా చక్కగా మరి సంగతులన్నీ మరి తిరిగి రిమైండ్ చేపిస్తూ క్విజ్ కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషకరం. మరి చిన్న ప్రార్థనతో మన యొక్క ఈనాటి ధ్యానాన్ని మొదలు పెట్టుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మా దేవ, మరొకసారి ఈ యొక్క చక్కటి సమయాన్ని మాకు దయచేసినందులకై మరి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారము, ఆ యొక్క అమరిక, మరి దాని మరి కట్టబడినటువంటి విధానము, వీటినన్నిటినీ కూడా మరి ఆత్మీయ దృక్పథముతో, ఆత్మీయ కోణంలో మేము చూస్తూ ఆత్మీయ సంగతులను గురించి ధ్యానించుకున్నటకు మీరు చూపుతున్న కృపను బట్టి మరి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినపు స్టడీలో కూడా మరి మీరు మాకు తోడుగా ఉండి మేము మరి ధ్యానించబోయే సంగతులను మాకు ఆశీర్వాదకరంగా దీవించమని ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియులారా, మరి మరొకసారి మనము ఆ యొక్క స్లైడ్స్ చూసుకుందాము. నేను నా వీడియో ఆఫ్ చేసి స్లైడ్స్కి వెళ్తాను. షేర్. బ్రదర్, నాకు షేరింగ్ ఇచ్చారా? బ్రదర్ ఇచ్చాను, మీకు షేరింగ్ ఇచ్చాను. ఓకే. కనిపిస్తుంది బ్రదర్. కనిపిస్తుంది కదా? ఓకే, రైట్. కనుక ప్రియులార, మరి మొదటి దినాన మనము ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపోద్ఘాతంలో కొన్ని తలంపులను ధ్యానించుకోవడం జరిగింది కదా. తర్వాత మరి వెలుపలి ఆవరణము, ఇందాక ఆంటీ అడిగారు కదా క్వశ్చన్స్. వెలుపలి ఆవరణంలోనికి ప్రవేశించడానికి ఆవరణ ద్వారము గుండా ప్రవేశిస్తూనే మరి బలిపీఠము తర్వాత గంగాళము. కనుక ఆవరణ ద్వారము ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే దేవుని సన్నిధికి మరి మార్గము. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు. బలిపీఠం మీద మరి ప్రభువైన యేసుక్రీస్తు తాను మరి బలియాగముగా సమర్పించుకొని రక్తమును చిందించి మన పాప క్షమాపణ కొరకు మరి వీలు కల్పించాడు. తర్వాత మరి గంగాళంలో నీళ్ల చేత కాళ్ళు చేతులు కడుగుకొని మరి యాజకులు, ప్రధాన యాజకులు, లేవీయులు వాళ్ళంతా కూడా మరి పరిచర్య చేయాల్సి ఉంటుంది. అలాగనే మరి మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరి దేవుని సంఘములో క్రీస్తు రక్తం చేత కడగబడి చేర్చబడ్డాం. మన యొక్క క్రైస్తవ నడకలో మరి దేవుని వాక్యము చేత కడగబడుతూ ఆయన పరిచర్య జరిగించేటువంటి వారంగా ఉన్నాం. తర్వాత మరి ప్రత్యక్ష గుడారం యొక్క స్ట్రక్చర్ గురించి నిన్న చూసాం కదా. మరి అది ఎలాగూ కట్టబడింది, దాని యొక్క నిలువు పలకలు మరి వాటి గురించి మనము చూస్తూ వచ్చాం. నిలువు పలకలు మరి తుమ్మకర్ర చేత చేయబడి, బంగారు చేత పొదగబడి, అడ్డుకర్రల చేత మరి అవి స్థిరత్వం అనేవి పొందుకుంటున్నట్లుగా మరి మనం చూసాం. మరి నిలువు పలకలకు దిమ్మలు, మరి వెండి దిమ్మలు మరి చేయబడ్డాయి. అలాగే మరి ఈ రీతిగా 3 వైపులా నిలువు పలకలు ఉన్నాయి. తర్వాత మరి ఆ నిలువు పలకల పైన మరి ఉంచబడినటువంటి కర్టెన్స్, తెరల గురించి 4 రకాల తెరల గురించి చూశాం. నీల, ధూమ్ర, రక్త వర్ణములు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, మానవుడు, మరి దైవత్వము, మానవత్వము కలిసినటువంటి మరి వ్యక్తిగా భూమి మీదకి వచ్చాడు. ధూమ్రవర్ణము, ఇందాక సిస్టర్ చెప్పారు కదా, రాజరికము. అవును, మరి నీలము దైవత్వము, ధూమ్రము రాజరికము, రక్తము మానవత్వం. తర్వాత మరి మేక వెంట్రుకలు నలుపు, పాపానికి మరి పాప పరిహారార్థ బలి, ప్రభువు జరిగించినటువంటి బలి. ఎరుపు రంగు వేయబడిన పొట్టేళ్ల తోళ్ళు, మరి పొట్టేలు ల్యాంబ్ ఆఫ్ గాడ్, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్ల, ఆయన యొక్క రక్తమును మరి సాదృశ్యంగా చూస్తున్నాం. సముద్ర వచ్చల తోళ్ళు నిరాకారమైనవి, స్వరూపమైనను
సొగసైనను లేనటువంటి దేవుడు. మరి బయట నుంచి చూస్తే మరి ప్రభువైన యేసుక్రీస్తు అందుకే మరి చాలా ఎగతాళి చేస్తారు కదా లోకంలో. మరి 3 మేకులు కూడా పీక్కోలేకపోయాడు ఆయనేమి దేవుడు అని చెప్పి ఎగతాళి చేయడం. ఈ రీతిగా మరి ఎంతో మరి ఒక హెల్ప్‌లెస్ పర్సన్‌గా ఉన్నట్టుగా కనిపిస్తాడు ప్రభు క్రీస్తు శిలువ మీద. ఆ యొక్క మరి తల వేలాడదీయబడి రక్తం కారుతూ ఒళ్ళంతా కూడా మరి ఉన్నట్లుగా చూపిస్తుంటారు లోకంలో. కానీ వారికి సత్యం తెలియదు. ఆయన దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు అన్నటువంటి సత్యాన్ని ఎవరు మరి వారికి తెలియదు గనక వారు అలాగున ఎగతాళి చేస్తుంటారు. కనుక ఈ రీతిగా ప్రియులారా మరి నిలువు పలకలు వాటి మీద తెరలు. తర్వాత మరి దాని యొక్క ప్రత్యక్ష గుడారపు ద్వారపు తెర గురించి కూడా చూశాం. 5 స్తంభాలు మరి బంగారు చేత పోయబడి వాటికి ఇత్తడి దిమ్మలు ఉన్నాయి. గమనించాం కదా, ఇత్తడి దిమ్మలు అనేవి మరి పాపానికి తీర్పు. కనుక ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశించేటప్పుడు ఇంకా మన పాపములకు తీర్పు తీర్చబడిన వారమై సంఘంలోనికి ప్రవేశిస్తున్నాం. అనగా ఇంకా తర్వాత ఇంకా అంతా కూడా వెండి కనిపిస్తుంది లోపలికి వెళ్ళినట్లయితే. కనుక ప్రభువైన యేసుక్రీస్తు బలులకు సమాప్తి జరిగించి మరి కృపతో కూడుకున్నటువంటి రక్షణ, విశ్వాసంతో కూడుకున్నటువంటి రక్షణను మరి మనకు కలుగజేశాడు. తర్వాత పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని చెప్పి చూశాం కదా. పరిశుద్ధ స్థలము చెప్తారా, దాని డైమెన్షన్స్ గుర్తుందా? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము 10x10 కదండి. 10/20/10 అది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధం 10 దీనికేమో 20. 20/10/10 పరిశుద్ధ స్థలము 20/10/10 2000 క్యూబిక్ ఫీట్. అతి పరిశుద్ధ స్థలము 10/10/10. కనుక సంఘకాలము తర్వాత 1000 ఏండ్ల పరిపాలన గురించి మనం సాదృశ్యంగా చూశాం. ఇక్కడ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నది అడ్డుతెర, నీలధూమ్ర రక్తవర్ణం కలిగినటువంటి చిత్రకారుని పని అయిన కిరూబులు గల సన్ననార తెర. ఇందాక ఆంటీ చెప్పినట్లు మరి దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ కిరూబుల చేత అది మరి కిరూబులు మనకు కనిపించేటివిగా ఉంటాయి. కిరూబులు దేవుని మహిమను సూచిస్తున్నాయి. అతి పరిశుద్ధ స్థలానికి మరి ఇది అడ్డుతెరగా ఉంటున్నది. ప్రభువైన యేసుక్రీస్తు సెలవులో తాను అప్పగించిన వెంటనే మరి ఈ యొక్క తెర ఏమైంది, పైనుంచి కిందికి మరి చినిగిపోయి మరి దేవుని సన్నిధికి, సాక్షాత్తు అతి పరిశుద్ధ స్థలానికి మరి మనము ప్రవేశించడానికి మనకు ధైర్యం కల్పించాడు. ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మాత్రమే ఆయన సన్నిధికి మనము వెళ్ళగలుగుతున్నాం. హెబ్రీ పత్రికలో వ్రాయబడినట్లు. ఈ రీతిగా మరి చక్కగా ఈ యొక్క ఆయా సంగతులను గురించి మనము ధ్యానించుకున్నాం కదా. మరి ఇప్పుడు మరి ఫర్నిచర్ గురించి చూస్తే అందులో ఉంచబడినటువంటి ఫర్నిచర్ బల్ల గురించి నిన్న చూసుకున్నాం కదా. కుడివైపున ఉంటుంది, ఎంటర్ అవుతూనే కుడివైపున బల్ల, దాని మీద రొట్టెలు. కనుక బల్ల దేంతో చేయబడిందని చెప్పి చూసాం, తుమ్మకర్ర, దాని మీద బంగారు జవ కూడా, క్రౌన్, బెత్తెడు ఎత్తుతో మరి చేశారు ఆ బంగారు జవ. తుమ్మకర్ర చేత మరి రాడ్లు కూడా చేసి వాటి మీద బంగారు పొదిగించి మోసుకెళ్ళడానికి వీలుగా చేసి పెట్టారు. మరి 12 రొట్టెలు కూడా 12 గోత్రాలకు సాదృశ్యంగా ఉన్నట్లుగా చూసాం. అంటే ఏంటి, ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. అందరి కొరకు తన రక్తాన్ని చిందించాడు. లోకమంతటికి కావాల్సినటువంటి రక్షణను తాను సమకూర్చాడు. తర్వాత మరి బల్ల దేన్ని సూచిస్తుందని చెప్పి ప్రధానంగా చూసాం నిన్న. మన డైనింగ్ టేబుల్స్ దేన్ని సూచిస్తాయి? సహవాసము, ప్రేమ కదా. మన ప్రేమను వ్యక్తపరుచుకుంటూ మన రక్త సంబంధికులు, ప్రియులు, దాయాదులు, బంధువులు, స్నేహితులు అందరినీ పిలుచుకొని ప్రేమను చూపిస్తూ సహవాసం కలిగి ఉంటాం. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు కూడా మరి పాపంలో, శాపంలో ఉన్న మనల్ని కనికరించి ప్రేమించి తన బల్ల దగ్గర చేర్చుకున్నాడు. మరి సంఘము వన్ ఆఫ్ ద ఆర్డినెన్సెస్ ఫర్ ద లోకల్ చర్చ్ ఈజ్ లార్డ్స్ సప్పర్, లార్డ్స్ టేబుల్. ద సెకండ్ వన్ ఈజ్ వాటర్ బ్యాప్టిజం. కనుక ఈ యొక్క లార్డ్స్ సప్పర్ అనేది కొన్ని చర్చెస్ మరి ప్రతి వారం జరిగిస్తారు, కొన్ని చర్చెస్ మరి నెలకోసారి జరిగిస్తారని చెప్పి చూశాం. కనుక ఈ యొక్క బలలో పాలు పొందేటప్పుడు ఆయన ప్రేమను బట్టి ఆయనను ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. తర్వాత 26లో ఏమంటాడు, 1 కొరింథీ 11:26లో, నేను వచ్చే వరకు నా యొక్క మరణమును మీరు ప్రకటించుదురు, దీనిని చేయటం ద్వారా నా మరణమును ప్రకటించుదురు. అంటే దేర్ ఈస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఎవాంజలిజం. బల్ల మీద మిగిలిన రొట్టెలు దేన్ని సూచిస్తున్నాయి? మనం తినంగా మిగిలిన రొట్టెలు మిగిలిన విశ్వాసాలను సూచిస్తున్నాయి.
అదే సమయంలో బయటికి వెళ్ళి సువార్త చేసి ఇంకా మరి ప్రజలను రాబట్టాలన్నటువంటి అవసరతను సూచిస్తున్నాయి. షోయింగ్ ద నీడ్ ఫర్ ఎవాంజలిజం. కనుక వి సీ వర్షిప్, వి సీ ఫెలోషిప్, వి సీ ఎవాంజలిజం కదా, ఎంత గొప్ప సంగతి కదా. కనుక అన్నిటినీ ఇందులో మరి ఇమర్చి పెట్టాడు ప్రభు. తర్వాత మరి ఇప్పుడు మరి మనము ఎడం వైపుకి వద్దాం. ఎడం వైపునే ఉంది మెనోరా, దీపవృక్షం. దీపవృక్షం కదా. కనుక దీపవృక్షము మనము ఈ నిర్గమకాండము 25వ అధ్యాయంలో 31వ వచనం నుండి వ్రాయబడి ఉంటుంది. గోల్డెన్ క్యాండిల్ స్టిక్. మరి ఇది దేంతో చేయబడిందండి? మేలిం బంగారం. అది ఒకటే మెటీరియల్ కదా, ఇంకేమి లేదు. మేలిమి బంగారు చేత చేయబడింది. ఇది ప్యూర్ గోల్డ్, ఇంకా వేరే ఏది కూడా లేదు అందులో. కనుక ఇది అలాగున చేయబడి దాని కత్తెర చిప్ప ఇవి కూడా మరి బంగారుతో చేశారు. దాని ఉపకరణములన్నింటినీ 40 వీసల మేలిమి బంగారుతో చేయవాలని చెప్పి మోషేకు చెప్పాడు. నిర్గమకాండము 25:39 వచనంలో. మరి దీపవృక్షాన్ని గురించినటువంటి ఆత్మీయ సత్యములను ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిగా ఏమిటంటే, ద ఫస్ట్ ట్రూత్ దట్ వి లెర్న్ ఈస్ దట్ గాడ్ ఈజ్ లైట్ కదా. దేవుడు వెలుగై ప్రభు మరి ఎంత చక్కగా అంటాడు కదా. ఆయన అంత అధికారంతో మాట్లాడాడు. నేను లోకమునకు వెలుగును అంటాడు యోహాను మరి 8:12లో. ఎంత అధికారంతో మాట్లాడతాడు కదా ప్రభు యేసుక్రీస్తు. మరి ఈ రీతిగా ఆయన జ్యోతిర్మయుడు. యాకోబు 1వ అధ్యాయం 17వ వచనంలో. దానియేలులో 2:22లో ఏమంటాడు? దానియేలు, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన వద్ద ఉన్నది, ఆయనకు రాత్రి పగటి వలె ఉండును అంటాడు దావీదు కీర్తన 139:12వ వచనంలో. కనుక ఆయన మన త్రోవకు వెలుగు 119 కీర్తన 105వ వచనం. కనుక ఆయన మనకు వెలుగు ప్రియులారా మరి అని చెప్పి ఈ యొక్క మొట్టమొదటి సత్యమును మనం చూస్తున్నాం. రెండవదిగా చూసినట్లయితే ఈ యొక్క దీపవృక్షము పరిశుద్ధ స్థలానికి వెలుగిస్తుంది. కనుక లోపల ఇంకంతా చీకటి ఉంటుంది. మీరు గమనిస్తే బయట ద్వారపు తెర వేసి పైకప్పులు తెరలేశారు కాబట్టి నిలువు పలకలు చాలా దగ్గరగా మరి అతుక్కొని ఉన్నాయి కాబట్టి లోపలంతా చీకటి ఉంటుంది. ఇంకా ఆ చీకటి పోవాలంటే ఏం చేయాలి? దీపవృక్షం మీద క్యాండిల్స్ వెలిగించాలి. అప్పుడే మరి వెలుగు అనేది వస్తుంది. అలాగనే మరి సంఘముగా ఉన్నటువంటి మనము ప్రియులారా, ఈ యొక్క చీకటి ప్రపంచంలో మరి మనం మాత్రమే ఇప్పుడు వెలుగు. ఇది చాలా గొప్ప సంగతి చెప్పాలంటే. దేవుడు మనల్ని ఇప్పుడు లోకానికి ఎవరు వెలుగు? మనం మాత్రమే దేవునికి వెలుగు, ఇంకెవరు లేరు. సంఘం అనేది దేవునికి వెలుగుగా ఉంటున్నది ఈ యొక్క లోకంలో. కనుక మరి మనము ఆ యొక్క వెలుగు చేత, దేవుని వెలుగు చేత వెలిగింపబడిన వారమై ఈ కృపాకాలములో దేవుని వెలుగును అన్యులపై ప్రకాశింపజేయవలెనన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మరి మనం చూస్తున్నాం. కనుక మన యొక్క మాటలు, మన క్రియలు, మన యొక్క చేష్టలు, మన యొక్క నడక, ఇవన్నీ కూడా దేవుని వెలుగును ప్రసరింపజేయాలని చెప్పి మరి మనము ఈ యొక్క సత్యం ద్వారా చూస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనం వచ్చాం. కనుక అదే వెలుగును ఇతరులకు మరి చూపించాలి. వెలుగు సంబంధుల వలె నడుచుకోమంటాడు ఎఫెసీయులకు 5వ అధ్యాయం 10వ వచనంలో. ఇంకా ఏమంటాడు? జ్యోతిల వలె నడుచుకొనుడి అంటాడు. జీవవాక్యమును పట్టుకొని జ్యోతిల వలె నడుచుకొనుడి. కనుక ఎంత చక్కగా దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడో మనం చూస్తున్నాం. తర్వాత మరి మూడవదిగా చూస్తే దీనికి ఏమైనా కొలతలు ఉన్నాయా? రాయబడిందా? 7 దీపాలు ఉన్నాయి. ఇది పోత పోస్తారు, నగిషి పనిగా చేస్తారు దీన్ని. కొలతలు చెప్పారంటే కొలతలు ఏమైనా ఉన్నాయా? ఎత్తు, పొడవు? 3 బాదం పువ్వులు, 3 కాయలు ఉంటాయి తప్ప కొలతలు ఉండవు. కొలతలు లేవు. అది అక్కడ కొలతలు లేవు అన్నటువంటి మాట కింద వెనుక చాలా మర్మం ఉంది. ఏమిటా మర్మం అంటే, ప్రభా నేను నీకు సాక్షిగా ఉంటానంటే ఇంకా ఆయన ఈజ్ వెల్కమింగ్ యూ లైక్ ఎనీథింగ్. ఇంకా ఎంత కమిట్మెంట్ తో నువ్వు ఉంటావో నీ ఇష్టం. ఇంకా అట్లా అనమాట. మనకు అపరిమితమైనటువంటి రీతిలో వెలిగింపబడడం అని చెప్పి దేవుడు కోరుతున్నాడు. కనుక మనకి ఇవ్వబడినటువంటి మరి ఆ యొక్క కృపావరమును బట్టి, మనకు దేవుడిచ్చినటువంటి మన పర్సనాలిటీ, వ్యక్తిత్వాన్ని బట్టి, మనకు దేవుడు చూపేటువంటి కృపను బట్టి మరి మనం ఇతరులకు సాక్షులంగా జీవించడం. మరి ఎంత గొప్ప సాక్షులం అనేది మరి అది దేవుడు కృప చూపిస్తాడు, ప్లస్ మన మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మరి భగత్ సింగ్ గారు, ఆయన ఎంత గొప్ప వెలిగి వెళ్ళిపోయాడు కదా.
బిల్లీ గ్రహాం గారు, పెద్ద పెద్ద మిషనరీస్ని చూసుకుంటే వాళ్ళ యొక్క లోకాన్ని అట్లా వెలిగించి వెళ్ళిపోయారు వాళ్ళు. కనుక మనం కూడా మరి భక్త్ సింగ్ గారులంత గొప్పగా కాకపోయినా మనకు దేవుడు చూపినటువంటి కృపను బట్టి మరి మనము మనము మన దీపాలు పట్టుకొని వెలుగును వెలిగించడం, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, సొసైటీలో, వర్క్ ప్లేసెస్లో మనకు దేవుడు ఎంత మాత్రం కృప చూపిస్తున్నాడో మరి ఆ పరిధిలో మరి మనము దేవుని యొక్క సత్యాన్ని అనుసరిస్తూ మరి దేవుని తేజస్సును చూపించటం అని చెప్పి ఇక్కడ మరి మనం చూస్తున్నాం. కనుక అలాగున మరి జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడు తను మరి సమీపించరాని తేజస్సులో మరి నివసిస్తున్నాడు అంటాడు 1 తిమోతి 6:16. కనుక అంత గొప్ప తేజస్సును మరి పొందుకున్న మనం కూడా మరి ఎంతో కొంతైనా మరి మనము ఈ లోకానికి వెలుగుగా ఉండమని చెప్పి కోరుకుంటున్నాడు. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉన్నదంటాడు ప్రకటన 1వ అధ్యాయం 16వ వచనంలో. తర్వాత మరి ఇంకొక ప్రధానమైన సత్యం చూస్తే నకిషీ పని అన్నారు కదా ఇందాక. నకిషీ పని అంటే ఏంటండి? బంగారు వెలుగు మెరుస్తూ ఉండాలి. కొలిమిలో ఏం చేయాలి? కాల్చాలి, బాగా కొలిమిలో కరిగించబడాలి. ఎంత బాధాకరమైన సంగతి కదా. కనుక బాగా కరిగిపోవాలి బంగారు. అగ్గి పెడతారు, అగ్గి మండించి కరిగి లిక్విడ్ అయిపోతుంది. అది లిక్విడ్ అయిపోయి దానిలో మలినం అంతా కూడా తీసేస్తారు. శుద్ధి చేయబడి దీపవృక్షముగా పోయబడినది. కనుక మేలిమి బంగారం అన్నారు. అందుకే మేలిమి బంగారు నక్షి పనిగా చేయబడింది కనుక పరిశుద్ధపరచబడింది కనుక స్వచ్ఛమైన బంగారు. కనుక దేవుని వాక్యము బంగారునకు కొలిమి తగినది అని సెలవిస్తుంది కదా. సామెతలు అంటాడు కదా, ఏమంటాడు 17:3లో? బంగారునకు కొలిమి తగినది కదా. కనుక కొలిమి ద్వారా వెళ్తాం మనం. బంగారుగా మరి ఒక దీపవృక్షంగా చేయబడాలంటే ఏం చేయాలి? కొలిమి ద్వారా వెళ్ళడము అనేటువంటి సత్యంను చూస్తున్నాం. కనుక మన అగ్ని పరీక్ష వలన మన విశ్వాసం దేంతో పోల్చబడింది? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. గమనించండి కదా, మన విశ్వాసము సువర్ణం కంటే మరి ప్రశస్తమైందంట, అమూల్యమైందంట. కనుక మనల్ని చాలా హీఈస్ ఎస్టిమింగ్ అస్ వెరీ హై చెప్పాలంటే కదా. మనకు చాలాసార్లు అల్ప విశ్వాసంతో ఉండిపోతాం, కానీ మన విశ్వాసాన్ని మరి సంపూర్ణమైన రీతిలో మరి ప్రభు మీద ఆధారపడితే హీ జస్ట్ వాంట్స్ దట్ అనమాట. కనుక అలాంటి విశ్వాసం కలిగి మరి తన మీద ఆధారపడని చెప్పి కోరుకుంటున్నాడు ప్రభు. కనుక అలాగున మన విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. అనగా మరి నకిషి పనిగా మనం కూడా చేయబడుతున్నాం. మన విశ్వాసం పరీక్షల ద్వారా వెళ్తున్నది. ఒక శ్రమ, ఒక ఇబ్బంది, ఇరుకు, సమస్య ద్వారా మరి మనల్ని ప్రభు తీసుకెళ్తూ మరి ఎలాంటి సమస్య అయినా కావచ్చది. అనారోగ్యము, లేదా ఇంకా బయట నుంచి వచ్చే సమస్య, లోపల నుంచి ఇంట్లో ఉండే సమస్య, సంఘాల్లో, సొసైటీలో ఉన్నటువంటి సమస్య, దీని ద్వారా మరి తీసుకెళ్తూ ప్రభు మనల్ని శుద్ధిపరుస్తున్నాడు, మన విశ్వాసాన్ని శుద్ధిపరుస్తున్నాడు. అనగా మరి ఆయన మీద ఆధారపడి జీవించేటువంటి కృపలోనికి మనల్ని అధికంగా నడిపిస్తున్నాడు. మరి అనేక సార్లు మరి మనము మనుషులను నమ్ముకునేటువంటి స్థితిలో ఒకప్పుడు ఉండి తర్వాత మెల్లమెల్లగా దేవుని మీద అధికంగా ఆధారపడేటువంటి స్థితిలోనికి వెళ్ళేటువంటి వారంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు కదా. మరి బైబిల్లో యెహోషాపాతు ఉన్నాడు కదా. యెహోషాపాతు తను కూడా ఆహాబుతో స్నేహం చేసి మరి నష్టపోయినట్లుగా చూస్తాం అక్కడ. కనుక అలా కాకుండా మరి దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి ఆయనను గురించి అధికంగా మరి ఎరిగినటువంటి వరమై ఆయన మీద విశ్వాసం ఉంచి మరి జీవించినప్పుడు ఎలాగుంటాం? నకిషీ పనిగా చేయబడినటువంటి స్వచ్ఛమైన బంగారుగా మన విశ్వాసం కూడా మారిపోతుంది. ఆయన కొరకు మరి మనము వెలిగింపబడినటువంటి వరంగా ఉంటాం. ఆ రీతిగా మరి 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం కదా. మరి కొలిమిలో కాల్చబడినటువంటి బంగారు, శుద్ధి చేయబడినటువంటి మన విశ్వాసం, ఆ పోలిక అక్కడ చూస్తున్నాం. కనుక ఈ యొక్క విశ్వాస యాత్రలో మన విశ్వాసం శోధనలు, పరీక్షల ద్వారా నిర్మలం చేయబడునని దేవుని వాక్యం చూస్తున్నాం. చాలా వచనాలు ఉన్నాయి పుస్తకంలో, తర్వాత మరి చూడొచ్చు మీరు. శోధనలు సహించినప్పుడు పైన చెప్పిన మెప్పు మనకు కూడా కలుగుతుంది. తర్వాత మరి
ఈ దీపవృక్షంలో ప్రకాండము నుండి 6 కొమ్మలు వస్తున్నాయి. ఇటు 3 అటు 3 తర్వాత పైన 1 అట్లా మొత్తము 7 కొమ్మలు అనమాట. ఒక కాండము 7 కొమ్మలు. ఇక ఇది దేన్ని సూచిస్తుంది చెప్తారా? సంపూర్ణమైన అంకె 7. 7 సంపూర్ణమైన అంకె. తర్వాత 6 మనుషులు. తర్వాత ఇంకొక హింట్ ఇస్తాను. అంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏం చెప్పాడు ప్రభు? ద్రాక్షవల్లి తీగలు కదా. ద్రాక్షవల్లి తీగలు మీరు తీగలు. అంటే మనం అంతా కూడా తీగలం. 6 3 ఇటు 3 అటు పైన 1 7 తీగలు ఇక్కడ మరి మనం చూస్తున్నాం. కనుక మరి మనం ఫలించాలంటే ఏం చేయాలి? తీగలు ద్రాక్షవల్లిలో నిలిచి ఉన్నప్పుడే అవి ఎదిగి, అదే విధానంలో మనం కూడా యేసుక్రీస్తునందు నిలిచి ఉన్నప్పుడే ఆత్మీయంగా ఎదిగి ఫలించేటువంటి వరంగా ఉంటాం. యోహాను 15:4 కనుక మనకు తీగకు వచ్చేటువంటి జీవము ఎందు నుంచి వస్తుంది? కాండములో నుంచి. అనగా మరి ప్రభువైన యేసుక్రీస్తు నుంచి మనం జీవము పొందుకుంటున్నాం. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగ సరఫరా చేస్తున్నాడు? ఆయన వేళ్ళు అనేవి భూమిలోనికి వెళ్ళిపోయాయి. అనగా మరి తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడు కనుక తాను తండ్రి అయిన దేవుని నుంచి వచ్చేటువంటి జీవమును మనకు మరి ప్రసాదించినట్లుగా చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి మన మనోనేత్రాలను వెలిగింపజేయడం ద్వారా మరి మనం ఫలించేటువంటి వారంగా ఉంటాం. కనుక త్రిత్వాన్ని ఇక్కడ చూస్తున్నాం. తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడు, కాండము క్రీస్తు, తీగలమైనటువంటి మనలను పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును గురించి వెలిగింపజేయడం ద్వారా మరి మనము ఆత్మ ఫలాన్ని ఫలిస్తూ కృపావరాలని వినియోగించుకుంటూ దేవుని పరిచర్య చేస్తూ ముందుకెళ్తాం. కనుక ఇక్కడ ఫలం అనేది మన జీవితాల్లో కనిపిస్తుంది. కనుక ఫలం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఆత్మ ఫలం అనేది ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ ఫ్రూట్. రెండవది మన పరిచర్య ఫలితంగా మరి మన పరిచర్య రూపంలో మనం ఫలించేటువంటి ఫలం. ఒక ఎవాంజలిస్ట్గా కావచ్చు, ఒక టీచర్గా, ఒక పాస్టర్గా మరి మనం ఫలించేటువంటి ఫలం కదా. ఈ రీతిగా మరి దీపవృక్షము, కాండము, తీగలు ఫలించటనేటువంటి సత్యాన్ని చూస్తున్నాం. తర్వాత చూస్తే మరి 7 అన్నాం కదా, ఇందాక అంటే చెప్పారు కదా 7 సంఖ్య. మరి ప్రకటనలో ఏం చూస్తాము? 7 సంఘాలు, 7 నక్షత్రాలు, 7 దీపస్తంభాలు. వెరీ గుడ్. అక్కడ 7 సంఘములను సూచిస్తుంది. ఈ యొక్క 7 బ్రాంచెస్ కూడా 7 సంఘాలని సూచిస్తున్నాయి కదా. ప్రకటనలో చక్కగా మరి వర్ణించబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రకటన 1:12-20 వరకు ఆయన చేతిలో 7 సంఘములు, 7 దీపస్తంభములను మరి చూపించాడు ప్రభు మరి యోహానుకు. మరి ఆ 7 సంఘాలను ఇక్కడ దీపవృక్షంలో కూడా చూస్తున్నాం. కనుక తర్వాత మరి ఈ యొక్క 7 సంఘాలు, ఈ యొక్క దీపాలు వెలిగించబడినప్పుడే ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో వెలుగొస్తుంది. తర్వాత మరి వెలిగించబడాలంటే మొన్ననో క్వశ్చన్ అడిగారు కదా, ఎలాంటి ఒలివ నూనె? దంచి తీసిన అచ్చము ఒలివ నూనె వాడుతున్నారు. కనుక దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె దేన్ని సూచిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ దేవుని శక్తిని సూచిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే దేవుని వెలుగును మరి మనము వెలిగించగలము, వెలుగు కలిగి ఉండగలము. అపోస్తలుల కార్యములు 1:8 అంటాడు కదా, మీరు మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడే యెరూషలేములోను, యూదయలోను మరి గలిలయలోను బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. అది అన్నమాట. తర్వాత మరి ఇక దీపవృక్షం మీద దీపములు మానక నిత్యము వెలిగించబడాలి. ఇట్ హ్యాస్ టు బి ఆల్వేస్ బర్నింగ్ క్యాండిల్ లైట్స్. ఈ రోజు నేను ఈ వారము క్రైస్తవునిగా ఉంటాను, నెక్స్ట్ వీక్ లోకానికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తానంటే కుదరదు అది కదా. అలాగా మన క్రైస్తవం అంటే ఎప్పుడు కూడా క్రైస్తవులంగా మన వెలుగు లోకానికి వెలిగించేటువంటి వరంగా ఉండాలి. తర్వాత మరి దీపవృక్షం మీద దీపములు చక్కగా వెలిగించినట్లు అహరోను అతని కుమారుల చేత అవి సవరింపబడుచున్నవి. కొవ్వొత్తులు సరి చేస్తాం కదా, అది నల్లగా అయిపోయినప్పుడు దాన్ని కొంచెం పైన పీకేసి నలుపు అంతా తీసేసి మళ్ళీ దాన్ని సరి చేస్తుంటాం. కనుక మా ప్రభు ఏం చేస్తాడు? మనల్ని ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేసి, పనికిరాని తీగ తీసేటప్పుడు బాధ అనిపిస్తుంది కదా. కనుక అలా బాధ అనిపిస్తుంది. మరి బాధ అనిపించినప్పుడు ఓర్చుకొని
ప్రభువా మరి ధన్యవాదం, నా కొరకు నా మేలు కొరకు నీవు దీన్ని అనుమతిస్తున్నావు కనుక నీకు లోబడుతున్నాను. ఇదిగో నన్ను నీ మహిమ కొరకు జీవించుటకు సహాయం చేయి. అలాగ చేయడం ద్వారా, ప్రభువుకు లోబడడం ద్వారా మరి మనము అధికంగా వెలుగు కలిగి ఉంటామని చెప్పి మనం చూస్తున్నాం. ఈ రీతిగా ప్రియులారా 10 రకాలైనటువంటి సంగతులను మరి మనం చూసాం ఇక దీపవృక్షంలో. ఇవన్నీ కూడా పుస్తకంలో ఉన్నాయి, తర్వాత మీరు చదవచ్చు. ఇప్పుడు మరి మనము నెక్స్ట్ ఫర్నిచర్కి వెళ్దాము. దీన్ని ఏమంటున్నారు? ధూపవేదిక. ధూపవేదిక, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. ఇది ఎక్కడ ఉందండి? 30వ పేజీ 30వ అధ్యాయంలో ఉందండి. అతి పరిశుద్ధ స్థలానికి ముందర అడ్డతెరకు ఎదురుగుంటా ఉంటది. అడ్డతెరకు ఎదురుగా, అడ్డతెరకు ఎదురుగా ఉంటుంది కదా, ఎదురుగా పరిశుద్ధ స్థలంలో ఉంటది. అవును. కనుక ఇది నిర్గమకాండం 30వ అధ్యాయంలో మొదటి 10 వచనాల్లో కూడా ధూపవేదిక గురించి మరి చెప్పబడింది. కనుక దాన్ని ఎలాగో చేస్తారన్నది కూడా చూస్తే మరొకసారి దీన్ని తుమ్మకర్ర మీద బంగారు చేత పొదగబడి చేయబడినట్లుగా చూస్తాం. దీనికి కూడా కొమ్ములు ఉన్నాయి, చూసారా? బలిపీఠానికి ఉన్నట్టు, బలిపీఠం కొమ్ములు ఉన్నట్లే దీనికి కూడా కొమ్ములు ఉన్నాయి. కనుక ఈ కొమ్ములు ఆ కొమ్ములు రెండు కూడా ఎంతో గొప్ప సత్యాన్ని సూచిస్తాయి. బలిపీఠం మీద కొమ్ము దేన్ని సూచిస్తుందని చెప్పి చూసాం? రక్షణ శృంగం, రక్షణ బలము. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ ఎంత బలమైందంటే ఇంకా సాతాను ఏమీ చేసుకోలేడు. ఆయన చేతిలో నుండి, క్రీస్తు చేతిలో నుండి మనల్ని ఏది కూడా అపహరించలేదన్నమాట. అంత గొప్ప రక్షణ కార్యాన్ని తను జరిగించి తన బిడ్డలుగా తను చేసుకున్నాడు. అది రక్షణ శృంగాన్ని, రక్షణ ఉన్నటువంటి బలాన్ని సూచిస్తుంది. అది ప్రభువైన యేసుక్రీస్తు బలాన్ని సూచిస్తుంది. ఇక్కడ కూడా మరి ఈ కొమ్ములు దేన్ని సూచిస్తనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. మరి ఇక ధూపవేదిక తుమ్మకర్రతో చేయబడి బంగారుతో పొదగబడింది. దీని మీద కూడా మరి ఆ యొక్క చిన్న జల్లెడలాగా ఉంది కదా, మరి అక్కడ ధూపం వేయడానికి అనువుగా ఉండడానికి ఇలాగ మరి చేయబడినట్లుగా మనం చూస్తాం. దీనికి కూడా మరి బంగారు జవతో చుట్టబడి ఉన్నది, అనగా ఒక క్రౌన్ లాగా ఇక్కడ కూడా చూస్తాం. తర్వాత ఈ ధూపాన్ని ఇక మరి ధూపవేదిక అని పేరే చెప్తుంది కదా, ధూపం వేయడానికి ఇది వాడబడుతుంది. కనుక ధూపవేదిక మీద ధూపము అర్పించడానికి ఎవరు వస్తారు? అహరోను మరియు అతని కుమారులు, యాజకులు వచ్చి వారు ధూపం వేసేటువంటి వారుగా ఉంటారు. మరి ఇక ధూపము ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు తన యొక్క జీవితమే ఒక ధూపముగా దేవుని సన్నిధిలో మరి ఉంటున్నదని చెప్పి మరి మొట్టమొదటిదిగా ఈ యొక్క ధూపవేదికను గుర్చినటువంటి సత్యంలో మనం చూస్తున్నాం. మరి భూ సంబంధమైన యాజకులు, మరి అహరోను తన సంతానము, వారు అనేకులు మరి నిత్యము వచ్చి ధూపము వేసేటువంటి వారు. అయితే మరి యేసుక్రీస్తు నిరంతరము జీవిస్తూ మార్పులేని యాజకత్వం కలిగి ఉన్నాడని చెప్పి హెబ్రీ 7వ అధ్యాయము 23-24 వచనాల్లో చూస్తాం. కనుక పాత నిబంధనలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి లోపలికి వచ్చి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటువంటి వాడు కదా. అయితే మరి యేసుక్రీస్తు మరి తన జీవితాన్ని ఒక్కటేసారి ప్రభు సన్నిధిలో బలిపీఠంలో యాగంగా తను సమర్పించుకోవడం ద్వారా బయట ఉన్నటువంటి బలిపీఠం మీద బలి అర్పించడం మాత్రమే కాకుండా ధూపవేదిక మీద కూడా తన యొక్క అర్పణ ద్వారా సువాసనకరమైనటువంటి దేవునికి ఆస్వాదకరమైనటువంటి, దేవునికి ఆహ్లాదకరమైనటువంటి ఒక చక్కటి బలిగా తాను ధూపముగా తాను అర్పించుకున్నాడు. కనుక ఇట్ ఈస్ ఎ సైమల్టేనియస్ యాక్టివిటీ అన్నమాట బై జీసస్. కనుక ఆయన అర్పణ బలియాగము బయట బలిపీఠం మీద ప్లస్ ఇక్కడ ధూపవేదిక మీద కూడా మరి ధూపముగా అర్పించుకున్నాడు. అదే సమయంలో ఇంకా తర్వాత నిబంధన మంచాన్ని గురించి కూడా చూసినప్పుడు అక్కడ తన రక్తాన్ని తను ఒలికించాడు, తన రక్తాన్ని ప్రోక్షించుకున్నాడు అక్కడ. కనుక ఈ 3 యాక్టివిటీస్ కూడా మరి దేవుని ప్రభువైన యేసుక్రీస్తు జరిగించాడని చెప్పి మనం తెలుసుకోవచ్చు. మరి ఇక ధూపవేదిక మీద వేసేటువంటి ధూపము యేసుక్రీస్తు యొక్క బలియాగం మాత్రమే కాకుండా మన యొక్క విజ్ఞాపన ప్రార్థనలను కూడా సూచిస్తుంది. కనుక మనం ప్రార్థన చేసినప్పుడల్లా అది ఎలాగ వెళ్తాదండి దేవుని సన్నిధికి? ఒక ధూపం లాగా వెళ్తుంది దేవుని సన్నిధికి. యేసుక్రీస్తు కూడా తను చూస్తున్నాం కదా, దేవుని కుడిపార్శ్వన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తన శిలువ కార్యం మాత్రమే కాకుండా, తన శిలువ కార్యం ద్వారా వచ్చిన ధూపం మాత్రమే కాకుండా
తన విజ్ఞాపన ద్వారా కూడా మరి దేవుని సన్నిధిలో ధూపము తాను కలిగి ఉన్నాడు. అలాగే మన ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి ధూపముగా మరి వెళుతున్నాయి. హెబ్రీలకు రోమా 8:34లో, అలాగే మరి హెబ్రీ 7:25. తర్వాత మరి తను ఒక మధ్యవర్తిగా తాను చేస్తున్నటువంటి విజ్ఞాపనల గురించి మనం అక్కడ చూస్తున్నాం. అలాగే మన ప్రార్థనలు కూడా దేవుని సన్నిధిలో ధూపముగా వెళ్ళడం. తర్వాత అందుకే కదా దావీదు అనుకుంటా కదా కీర్తనలను అంటాడు, ఉదయకాలమునైనా నా ప్రార్థనను నీ కొరకు కాచేయించేదని అంటాడు. కనుక సిద్ధపరుస్తాడు ఆ యొక్క కీర్తనకారుడు ప్రార్థనలు. అలాగే మనం కూడా ప్రియులారా, మరి మన యొక్క ధూపము ఎంతవరకు వెళ్తుంది పైకి కదా మనం ప్రశ్నించుకోవచ్చు. మన ప్రార్థన జీవితము ఎంతవరకు ఉన్నది? మరి రోజుకు కొన్ని నిమిషాలు దేవుడు మనకు కృపను అనుగ్రహించే కొద్దీ కూడా మరి మన సొంత కుటుంబస్తుల సభ్యుల కొరకు మాత్రమే కాకుండా దాయాదుల కొరకు, వారి రక్షణ కొరకు, బంధువుల కొరకు, దేశం కొరకు. ఇప్పుడు ఇరాన్లో మరి పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు. కనుక ఇరాన్ ప్రజల కొరకు మరి మనము మొరపెడుతున్నామా? ఎన్ని వేల మంది చనిపోయారు కదా అక్కడ. మరి వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో ఒకసారి ఊహించుకోండి కదా. వాళ్ళు మరి ఫ్రీడమ్ కోసము అంగలారుస్తున్నారు. వాళ్ళు బయటికి వస్తే ఈ IRGC వారు ఉన్నారు కదా సైనికులు, వాళ్ళు చంపేస్తారు. కొంచెం ఎదురు తిరిగినా షూట్ చేస్తారు. అలాంటి స్థితిలో మరి అమెరికా, ఇజ్రాయెల్ ద్వారా దేవుడు ఇక వారిని ఆ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి రిజైమ్ని తొలగించాలని చెప్పి వారు మరి ప్రయత్నం చేస్తున్నది మనం చూస్తున్నాం. కనుక వారి కొరకు ప్రార్థన చేయడం. అక్కడ అండర్ గ్రౌండ్ చర్చ్ మరి ఎంతో మంది ఐరేనియన్స్ ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నారని చెప్పి వింటున్నాం. కనుక వారి అక్కడ సంఘం పెరగడానికి, ఇంకా అక్కడ మాత్రమే కాకుండా ఇప్పుడు చుట్టుపక్కల దేశాలు కూడా, ఖతార్, UAE, బహ్రెయిన్, అబుదాబి, సౌదీ అరేబియా, మరి కువైట్, ఇవన్నీ కూడా నష్టపోతున్నాయి. వారి కొరకు ప్రార్థన చేయడం. అంతేకాకుండా మరి రాజుల కొరకు, మరి పరిపాలకుల కొరకు, ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి. అది అలాగా మరి మన యొక్క ప్రార్థన అనేది ప్రియులారా, మన ధూపం అనేది వెళ్ళిపోవాలి పైకి. కనుక ఆ రీతిగా మరి మొరపెట్టుకోవడం, ప్రతిరోజు కూడా ప్రతినిత్యము మొరపెట్టుకోవడం. ఒకసారి అది కొంతమంది లీగలిజం అంటారు. ఇట్ ఈస్ నాట్ లీగలిజం. ఇప్పుడు ఉదాహరణకి ఆహారము, మనకు అన్నము ఆకలైతే మరి రోజు ఎందుకు తింటున్నాం మనం కదా? నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి తినొచ్చు కదా. అలా కాదు. కనుక ఎలాగైతే అన్నాన్ని ఆహ్లాదకరంగా ఆస్వాదిస్తామో అలాగే మన ప్రార్థన జీవితం కూడా ప్రతినిత్యము కూడా మరి దానియేలు ఎలాగైతే మరి రోజుకు పలుమార్లు మొరపెట్టినాడు, అలాగనే మరి మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలోనికి మన ధూపం అనేది చూస్తున్నాం. తర్వాత మరి ఇక ధూపవేదిక మీద ధూపము విశ్వాసుల ఆరాధన, స్తుతి, ప్రార్థనలను సూచిస్తుందని చెప్పి మరి మనం చూస్తాం. దేవునికి యేసుక్రీస్తు ద్వారా మరి మనము ఆత్మ సంబంధమైన బలులను అర్పించేటువంటి వారంగా ఉంటాం. మన శరీరాలు సజీవయాగంగా దేవునికి అర్పించుకునేటువంటి విషయంలో కూడా, అలాగే మన జిహ్వా ఫలము అర్పించడం ద్వారా దేవునికి స్తుతియాగం చేసేటువంటి వారంగా ఉంటాం. మరి కనుక ఈ రీతిగా మన గుడ్ వర్క్స్ కూడా, మన సత్క్రియలు కూడా ఒక ధూపముగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోతున్నాయి. ఉపకారము, ధర్మము అను యాగములు చేయుదురు, హెబ్రీ 13:16. ఇతరుల పట్ల దయాళుత్వం ప్రదర్శించడం ద్వారా దేవునికి ప్రీతికరమైన యాగము చేయడం, ఇది కూడా ధూపము అని చెప్పి చూస్తున్నాం అన్నమాట. కీర్తన 141:2లో వారి ప్రార్థన ధూపము వలె దేవుని సన్నిధికి చేరును అంటాడు. తర్వాత ఈ ధూపం వేయడానికి మరి వాడబడుతున్నటువంటి పదార్థాలు చూస్తే జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క, స్వచ్ఛమైన సాంబ్రాణి. మీరు ఒకవేళ పరమగీతం ధ్యానించినప్పుడు పోయిన సంవత్సరం ఒకవేళ అందులో వచ్చింటే గిన నేను అందులో చూపించాను, మీకు స్లైడ్స్లో పవర్ పాయింట్లో చూపించాను అనమాట. జటామాంసి అనేది ఎలా ఉంటుంది, గోపి చందనం ఎలా ఉంటుంది, అవన్నీ చూసామన్నమాట. అవన్నీ కూడా కలిపి ఏం చేస్తున్నారు, పరిమళ సమభాగములుగా ధూప ద్రవ్యముగా పొడి చేయబడుతున్నవి. కనుక మన ధూపము వెళ్ళాలంటే ఏం చేయాలి? పొడి చేయబడాలి. ఎలాగ పొడి చేయబడింది అది? ఈ 4 రకముల పరిమళ ద్రవ్యములు గుర్తింపు లేనంతగా దంచబడి పొడి చేయబడి ధూప ద్రవ్యముగా చేయబడినప్పుడే వాటి నుండి సువాసన గల ధూపము వచ్చుచున్నది. కనుక గుర్తింపు లేకుండా నలిగిపోవాలండి కదా, చాలా కష్టం కదా. మనం గుర్తింపు లేకుండా నలిగిపోవాలంటే అలా చాలా కష్టంగా ఉంటుంది. మనకు గుర్తింపు కావాలని కోరుకుంటాం. అలా కాకుండా గుర్తింపు లేకుండా మరి మనము దంచబడి మరి మనకు
కేవలం ప్రభువు నా ముందు ఉండాలి, నేను ప్రభు వెనక ఉండాలి అన్నటువంటి ఒక గొప్ప మరి ఆశయంతో మరి మనము ప్రభు కొరకు పనిచేసినప్పుడు ఏమవుతుందంట, సువాసనగా అది పరిమళ ద్రవ్యంగా మారిపోతుందంట మన పని. అలాగే మరి మనం ఈ లోకము శరీరము కొరకు చనిపోయి క్రీస్తు కొరకు జీవించినప్పుడు మన జీవితంలో దేవుని సన్నిధిలో సువాసన గల ధూపముల వలె ఉండును. గోధుమ గింజ ఎలాగ ఫలిస్తుంది, అది భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండిపోతుంది, విస్తారంగా ప్రవర్తిస్తుంది. అలాగే మరి ప్రభు ఏం చెప్పాడండి, తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకున్నాను, లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్యజీవం కాపాడుకుంటాడు. ఈ రీతిగా మరి పరిమళ ద్రవ్యము గురించి మనం చూస్తున్నాం అనమాట. అది ఇంకొక మాట, చక్కని మాట వ్రాయబడింది. ఏమిటంటే నిర్గమకాండం 30:35లో ధూపద్రవ్యము ఉప్పు గలదిగా ఉండాలంట, మరియు స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది. ఎంత చక్కని మాట కదా. మూడు మాటలు చూస్తున్నాం, ఉప్పు గలది, స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది. అలాంటి ధూపము మరి మనం వెలిగించాలి, ధూపం వేయాలి ధూప వేదిక మీద. ఉప్పు కలిగి స్వచ్ఛమైనగా ఉండడం అనేది, లోకానికి మీరు ఉప్పు అయి ఉన్నారంటాడు ప్రభువైన యేసుక్రీస్తు. కనుక రుచికలదిగా మన యొక్క సంభాషణ కానివ్వండి, మన జీవితం కానీ, మన జీవిత శైలి కానివ్వండి, కృపాసహితంగా ఉండనివ్వండి అంటాడు కొలస్సీలకు 4:6లో. తర్వాత మరి ఒకవేళ ఉప్పు నిస్సారం అయితే ఏమవుతుందంట, అది మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ పనికి రాదు. మత్తయి 5:13 కదా. తర్వాత మరి ఇక నిర్దోషంగా నిందారహితంగా ఉండడం, మరి పరిశుద్ధంగా ఉండడం కదా. అలా అయితే మరి అంతేకాకుండా తర్వాత సంగతి చూసినట్లయితే, ఇక ధూపం వేసేటప్పుడు కొంతమంది ఏం చేశారంట, తప్పుడు ధూపం వేశారంట. ఉదాహరణకు నాదాబు అబీహులు ఏం చేశారండి, ధూప వేదిక మీద అన్యాగ్ని తెచ్చారు నాదాబు అబీహులు. వెంటనే వాళ్ళను దహించి వేశాడు దేవుడు. ఎంత భయంకరమైన సంగతి కదా. అహరోను యొక్క మొదటి ఇద్దరు కొడుకులు. అవును. కనుక ఒక ప్రభు దగ్గర ధూపం వేసే విషయంలో ప్రియులారా, మరి ఇది ఒక తప్పుడు. అన్నారు కదండి ఉజ్జియా రాజు, ఉజ్జియా ఆయన కూడా, అవును, ఆయన ధూపం వేయాలని చెప్పి చూశాడు. యాజకులే వేయాలి కదా, ఆయన ధూపం వేస్తాడు, కుష్టి వ్యాధి వచ్చేస్తుంది అట్లా. కనుక మరి అన్య ధూపమును వెలిగించడం ద్వారా నష్టపోయినటువంటి వారు, ఇందాక మీరు చెప్పినట్లు మరి తన అధికార హోదాను బట్టి తాను గర్వించినటువంటి వాడ ఉజ్జియా నష్టపోయాడు అక్కడ. అంటే యాజకులకు ఇవ్వాల్సినటువంటి స్థానం ఇవ్వకుండా తాను తిరుగుబాటు చేశాడు. అలాగే మరి నాదాబు, కోరహు, దాతాను, అభిరాములు ఏం చేశారు, తిరుగుబాటుతో కోరుకున్నారు, తిరుగుబాటుతో కూడిన ధూపం వేసి నశించిపోయారు. సంఖ్యాకాండం 16. అది ధూపార్తులు తీసుకొచ్చారు, వాళ్ళని భూమి మింగేసింది. తర్వాత ఈ యొక్క అననీయ సఫీరాలు ఏం చేశారు, కపటంతో దేవుని సేవించాలని చెప్పి కోరుకున్నారు, కుదరలేదు, వాళ్ళు కూడా నశించిపోయారు. కనుక ప్రియులారా, యథార్థమైనటువంటి ధూపము మనము ధూపవేదిక మీద సమర్పించాలి. తర్వాత ధూపవేదిక చచ్చౌకంగా ఉంది కదా, 4 పక్కల కూడా సమానంగా ఉంది. 4 చచ్చౌకం అంటే 4 పక్కల సమానం అని అర్థం కదండి. సమానం, వెడల్పు సమానం. చదరంగము అంటే చచ్చౌకం అంటారా ట్రాన్స్లేషన్ మాట, అంతేనా? చదరంగంగా, అవును, చదరంగం. ఇంకా మరి కాకపోతే ఇప్పుడు మరి కొమ్ముల విషయానికి వస్తే, బలిపీఠపు కొమ్ములు రక్షణ శృంగమును సూచిస్తుండగా, ధూపవేదిక కొమ్ములు విశ్వాసుల ప్రార్థన యొక్క బలమును సూచిస్తున్నవి. ఎంత బలంగా ఉంటుందంటే మన యొక్క ప్రార్థన, అంటే దేవుని సన్నిధిలో మనము దేన్ని భూమి మీద బంధిస్తామో, ఏమన్నాడు ప్రభు, దాన్ని పరలోకమందు దేవుడు దేన్ని విప్పుతామో దాన్ని విప్పుతానంటున్నాడు. అంత పవర్ ఇచ్చాడు అనమాట సంఘానికి దేవుడు. ఆ విషయాన్ని కూడా మేము పరమగీతంలో చూసుకున్నాము. కనుక అలాగున నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదిగా ఉంటుంది. యాకోబు 5:16. కనుక ఏలియా ప్రార్థన. కనుక ధూపవేదిక కొమ్ము అనేది మరి ప్రార్థన బలమును సూచిస్తుంది. తర్వాత మరి చివరిగా చూస్తే, అహరోను ప్రతిదినము పొద్దున సాయంత్రము మరియు ప్రదీపములను చక్కపరుచున్నప్పుడల్లా ధూపవేదిక మీద ధూపం వేయవలనని నిర్గమకాండము 37:8లో చూస్తున్నాం. దీన్ని బట్టి మన ప్రార్థనల యందు మనము ఎడతెగక ఉండవలనని తెలుసుకుంటున్నాం. కనుక ధూపవేదిక మీద ధూపం ఆరిపోకూడదు,
దీపవృక్షం మీద దీపాలు ఆరిపోకూడదు మారిపోకూడదు కదా. ఎంత చక్కని సంగతి కదా. మన ప్రార్థనలు నిత్యము మరి సాగుతుండాలి. దీపవృక్షం మీద దీపాలు వెలుగుతూ ఉండాలి. మనం సాక్షులుగా దేవుని కొరకు జీవిస్తూ ఉండాలి. మన ప్రార్థనలో మనము ఆగిపోకూడదు, బల్ల సవాసంలో ఆగిపోకూడదు. కనుక ఈ గొప్ప సంగతి ఈ పరిశుద్ధ స్థలంలో మరి మనము చూస్తున్నాం అన్నమాట. ఈ రీతిగా ఎంత చక్కని సంగతి మరి మనము సత్యమును తెలుసుకుంటున్నాం కదా ఈ 3 ఉపకరణాల ద్వారా: బల్ల, దీపవృక్షము, ధూపవేదిక. కనుక మరి ఎడతెగక ప్రార్థన చేయాలనేటువంటి విషయంలో ఎన్నో వచనాలు ఉన్నాయి. అంతేకాకుండా విసుగకుండా ప్రార్థన చేయమంటాడు. విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినటువంటి విధవరాలు చేసిన ప్రార్థన, ఆమె కూడా మరి పర్సివరెన్స్ ఇన్ ఫెయిత్ ఇన్ ప్రేయర్, మరి ఆమె మాటి మాటికి వెళ్ళి గోజాడుకుంది. అలాగుండే మరి అవసరంలో ఉన్న స్నేహితుడు అన్నటువంటి ఉపమానం ద్వారా కూడా మరి తన వేరే ఊరి నుంచి వచ్చినటువంటి తన స్నేహితుని కొరకు పక్కింటికి వెళ్ళి మరి మొరపెట్టుకోవడం, గోజాడుకోవడం. అయ్యా, మరి ఇట్లా నా దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చాడు, ఆయన అవసరతలో ఉన్నాడు అని చెప్పి మరి ఇట్ ఈస్ ఆల్ విజ్ఞాపన ప్రార్థన కదా, ఇంటర్సీడింగ్ ఫర్ అదర్స్. కనుక దేవుని సన్నిధిలో గోజాడుకోవడం అనేది ప్రియులారా మనము చూస్తున్నాం. ప్రతినిత్యము కూడా పర్సనల్ ప్రేయర్స్ కావచ్చు, చర్చ్ ప్రేయర్స్ కావచ్చు, ఇంకా ఇతర ఇక నార్త్ ఇండియా కోసము కొంతమంది బ్రదర్స్ బాక్సింగ్ ఫెలోషిప్ సంబంధించినటువంటి వాళ్ళు 2-3 నెలలకు ఒకసారి 30 గంటల ఉపవాస ప్రార్థన వాళ్ళు నిన్ననే అది ముంబైలో ఒకటి అయిపోయింది. కనుక వాళ్ళు ఆ రీతిగా చక్కగా ప్రేయర్ పాయింట్స్ అన్ని సమకూర్చుకొని నార్త్ ఇండియా కోసం చాలా భారంగా చేస్తున్నారు కొంతమంది. వాళ్ళ ప్రార్థన పట్టిక నాకు కూడా ఇంతకుముందు పంపించారు. నేను కూడా వాటి కొరకు చేస్తుంటాను అప్పుడప్పుడు. కనుక ప్రభు దగ్గర మొరపెట్టుకోవడం ప్రియులారా ఎంత ప్రాముఖ్యమైందో మనం చూస్తున్నాం. తర్వాత మరి చివరిగా అడ్డుతెరతో ఇస్తే ఏముంటుందండి? మందసం. మందసం. ఇది కూడా మరి చక్కగా దేవుడు మోషేకు చెప్పి మరి దాన్ని చేయించినట్లుగా చూస్తున్నాం. కనుక మందసము లేదా నిబంధన మందసము, సాక్ష్యపు మందసము, ఆర్క్ ఆఫ్ ద కోవెనెంట్ అంటున్నాం. నిర్గమకాండము మొట్టమొదట దీన్ని గురించి చెప్పాడు కదా 25వ అధ్యాయంలో. కొండ మీద ఫస్ట్ అదే చూపించాడు. నిర్గమకాండము 25 10వ వచనం నుండి 22వ వచనం వరకు. కనుక దీని గురించి కూడా మరి మనం చూసుకొని మరి మనం ముగించుకుందాం కొన్ని నిమిషాల్లో. ఇక్కడ మరి నిబంధన మందసము ఇక టెక్స్ట్ చదివినట్లయితే మరి మొట్టమొదటిదిగా ఇది దేన్ని సూచిస్తుందంటే, నిబంధన మందసం అనేది ఇట్ ఈస్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. అతి పరిశుద్ధ ఎక్కడున్నాడు దేవుడు ఇప్పుడు? అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందస రూపములో తాను అక్కడ ఒక సింహాసనంగా అది ఉంటున్నది దేవునికి. 2వ సమూయేలు 6:2లో కూడా ఆ విషయాన్ని మనం చూస్తాం. దేవుని ప్రకాశం మందసమును ఆవరించి ఉన్నది, కెరూబుల మీద ఆసీనుడవైన వాడా ప్రకాశింపు అంటాడు కీర్తన 80వ అధ్యాయము 1వ వచనంలో. కనుక మరి ఈ మందసము దాని స్ట్రక్చర్ ను చూసినట్లయితే మరి ఇక్కడ కూడా మరి ఎలాగ చేయబడింది ఇది తుమ్మకర్రతో చేయబడి బంగారు చేత పొదగబడి కదా. ఇక్కడ కూడా మరి బంగారు చేత పొదగబడ్డం అనేది మనము చూస్తున్నాం. బంగారు జవను చుట్టూ చేశారు. దీనికి కూడా మరి కర్రలు పెట్టారు ఇది మరి మోసుకెళ్ళడానికి. తర్వాత మరి కరుణాపీఠం అనేది దాని యొక్క కవరింగ్ గా పెట్టారనమాట. ఒక పెట్టెలాగా ఉంటుంది ఇది. దాని పైన కరుణాపీఠం అని చెప్పి కవరింగ్ ఫర్ ద బాక్స్. అలాగే మరి కరుణాపీఠం మీద కెరూబులు, అవి ఏకాండమై చేయబడినాయి బంగారుతో. కనుక ఈ యొక్క కెరూబులు ఒకదానినొకటి ఫేస్ చేస్తూ అక్కడ మరి చేయబడినట్లుగా చూస్తున్నాం. కనుక మరి ఇది దేవుని యొక్క సింహాసనం. ఎందుకంటే మరి దేవుడు ఏం చెప్పాడు? కెరూబుల మధ్య నుండి నేను నీతో మరి సంభాషించదను, కరుణాపీఠం మీద నుండి నీతో సంభాషించదను అని చెప్పి మరి చెప్పినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంటుంది. కనుక ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ పిక్చర్ ఆఫ్ థ్రోన్ ఆఫ్ గాడ్, దేవుని సింహాసనం. రెండవదిగా దేవుని పరిశుద్ధతను సూచిస్తుంది ఇది. మందసము మనము పాత నిబంధనలో చదివినట్లయితే ఆ యొక్క ఏలి మన ఉన్నారు కదా, ఫీనెహాసు, హోఫ్ని ఫీనెహాసు కొడుకులు హోప్ని ఫీనెహాసు. అక్కడ యజ్రేలు యుద్ధం జరుగుతుంది కదా. అవును. ఆ మందసాన్ని ఓడిపోతున్నామని యుద్ధంలో తీసుకుపోతారు.
అవును. ఫిలిష్తీయులు అలా పట్టుకుపోతారు. అవును. కనుక ఎప్పుడైతే మరి ఇశ్రాయేలీయులు ఓడిపోవడం చూశారో ఏమనుకున్న ఫిలిష్తీయుల చేతిలో అప్పుడు ఏమన్నారు, అరే ఇలా ఇలా కాదు, మనము షిలోహు నుంచి దేవుని మందసాన్ని తీసుకుని వద్దాం, దేవుడి మందసం మన దగ్గరికి వస్తే మనకు దేవుడు విజయం ఇస్తాడని చెప్పి ఏమనుకున్నారు, ఉద్రేకంతో తీసుకొని వచ్చారనమాట. తీసుకొని వచ్చి ఏం చేశారు, మొదటి సమయంలో తీసుకుని వస్తే కేకలు వేశారంట. ఇంకా ఏంటి గొడవ బాబు అంటే, అయ్యో ఆయన మహిమగల దేవుడు, ఇశ్రాయేల్ దేవుడు ఇన్ని వ్యాధులు కలిగించాడు ఐగుప్తిలో, ఆ దేవుడు వచ్చే మన మధ్యలో బాబు ఓడిపోతాం అనుకుంటారు వాళ్ళు. అది అనుకుంటారు కానీ వేళే ఓడిపోతారు. అవును. అది సో అక్కడ ఏం జరిగిందంటే, ఆ రోజు మరి షిలోహు నుంచి తీసుకొని వచ్చారనమాట నిబంధన మందసాన్ని ఇశ్రాయేలు సైన్యంలోనికి తీసుకొచ్చిన తర్వాత ఇశ్రాయేలీలందరూ ఏం చేశారంట, కేకలు వేశారంట. భూమి ప్రతిధ్వనినిచ్చినంత గొప్ప కేకలు వేసిరి. ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని చూస్తున్నాం మనం. నిబంధన మందసం కేవలం కలిగి ఉండటం ద్వారా విక్టరీ వస్తుందా? రాదు. అది కేవలం ఉద్రేకపూరితమైనటువంటి కేకలు అన్నమాట. వాళ్ళు ఆ కేకలు కూడా ఏంటంటే అది తీసుకెళ్ళకుండా తక్కువ మంది చనిపోతారు, బట్ మందస్సు తీసుకెళ్ళాక ఎక్కువ మంది చనిపోతారు. ఆపోజిట్ అవుతుంది. దేవుడి సన్నిధి ఉన్నది. 30,000 కాల్బలము కోల్తారు. 30,000 కాల్బలము కూలెను. మొదటి సమూయేలు 4వ అధ్యాయము 10వ వచనంలో. అవును, కరెక్ట్. అంతకుముందు అయితే 4,000 చనిపోతారు. అంతకుముందు 4,000 చనిపోయారు. కరెక్ట్. కనుక ఫిలిస్తీన్లు ముందు చూశారు, ఏంటి వీళ్ళు ముందు కలవరపడినారు, తర్వాత మరి యుద్ధం చేసేసరికి వీళ్ళే చనిపోయారు, ఇశ్రాయేలీలే. కనుక ప్రియులారా, దాన్ని బట్టి మరి ప్రధానంగా ఏం చూస్తున్నాం మనము, ఒబీడియన్స్ కదా. ముందు దేవుడు ఆజ్ఞను అనుసరించడం అనేది కోరుకుంటున్నాడు అని చెప్పి చూస్తున్నాం. ఉద్రేకం అనేది ఎమోషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద గేమ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్ కదా. కనుక ఉద్రేకం ఉండాలి, కానీ విధేయతతో కూడుకున్నటువంటి ఉద్రేకం అక్కడ దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆ రీతిగా మరి ఫిలిస్తీన్లు ఓడించారు, వాళ్ళని మందసాన్ని పట్టుకెళ్ళి వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఏం జరిగింది, ఫిలిస్తీన్లకి మొదటి సమయంలో గడ్డలు మొలిసేయండి, గడ్డలు వచ్చాయి. అది మొత్తం ఎక్కడెక్కడ అంటే అష్డోదులో, తర్వాత గాతు, ఎక్రోను, అష్డోదు, గాజా. కరెక్ట్ అంటే గాతు, ఎక్రోను. అవును. కనుక ఎక్కడెక్కడికి తీసుకెళ్లారో అక్కడంతా కూడా దేవుని మందసం వెళ్ళిన చోటల్లో కూడా సమస్య అనమాట. రహస్థానాల్లో గడ్డలు. సో ఇప్పుడు వాళ్ళ ఫిలిస్తీన్ల దేవత దాగోను కూడా పడిపోయాడు కదా, కాళ్ళు తిరిగిపోతాయి, మొండి ఉండిపోద్ది, పడిపోవడం చూస్తాం. మొండి విగ్రహం అయిపోతుంది అక్కడ. తర్వాత మరి మీరు అన్నట్టు అష్డోదు, గాతు, ఎక్రోను, ఈ వారందరూ కూడా గడ్డలు వచ్చి చాలా భయపడిపోయారు. తర్వాత మరి బంగారు గడ్డలు చేయించి, పంది కొక్కులు గడ్డలు చేయించి బండి మీద ఎక్కించి బెత్షెమెష్ పంపుతారు, తోలించేశారు బెత్షెమెష్ కు. పోనీ బెత్షెమెష్ కు వస్తే అందరు బాగున్నారంటే లేదు, బెత్షెమెష్ లో ఏం చేశారు, దాన్ని తెరిచి చూడకూడదు, తెరిచి చూశారు. మొదటి సమయాలు 6:19లో 50,000 మంది మొత్తపడింది అంటదండి. 70 మంది మొత్తెను. చనిపోవటమేనండి మొత్తం అంటే చనిపోవడమే. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులు. ఇంకా అందరికీ భయం వచ్చేసింది ఇంకా బెత్షెమెష్ లో ఉన్నప్పుడు. కిర్యాతీరం పంపుతారు ఓబేదేదోము ఇంటికి, అప్పుడు అటు నుంచి వెళ్తుంది అన్నమాట. సో ఇక్కడంతా మనం చూస్తున్నది ఏమిటంటే మందసం యొక్క పరిశుద్ధతను గురించి మనం చూస్తున్నాం అన్నమాట. ఆ యొక్క దేవుడు ఆ కాలానికి సంబంధించి దేవుడు తన యొక్క పరిశుద్ధతలో కూడా మరి ఇట్ ఈస్ ఎ పీక్, అతి పరిశుద్ధ స్థలం అంటున్నాం కదా. కనుక అక్కడ ఉన్నటువంటి మందసాన్ని వారు ఆ రీతిగా మరి దాన్ని చూడాల్సిన రీతిలో చూడకపోయేసరికి దేవుని ఉగ్రతను మరి ప్రజలు పొందుకున్నట్లుగా చూస్తున్నాం. కనుక మందసం అనేది దేవుని పరిశుద్ధతను సూచిస్తుంది. తర్వాత మూడవదిగా మందసము దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతను సూచిస్తుంది, అనగా యేసుక్రీస్తును సూచిస్తుంది. ఎట్లా అంటే మరి తర్వాత ఇప్పుడు చూడబోతున్నాం ఎలాగో అన్నటువంటి విషయము. దానికంటే ముందు మరి మందసం కూడా తుమ్మకర్రతో చేయబడింది, బంగారు బయట లోపల బంగారుతో పొదగబడింది.
అన్నది కూడా మరి యేసుక్రీస్తు యొక్క దైవత్వం సూచిస్తుందని చెప్పి ఇంతకుముందు చూసాం కదా. తుమ్మకర్ర అనేది పాపరహిత స్వభావము, బంగారు అనేది యేసుక్రీస్తు దైవత్వము. తర్వాత మరి బంగారు జవ అనేది కిరీటమును సూచిస్తున్నది, అనగా మరి యేసుక్రీస్తు యొక్క రాజరికమును సూచిస్తుంది. మరి అలాగే ఇంకా మందసంలో పెట్టబడినటువంటి మందసానికి ఉన్నటువంటి మోతకర్రలు, ఇక్కడ కూడా మందసానికి మోతకర్రలు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళాలంటే మోసుకుంటూ వెళ్తాం. యాత్రా జీవితాన్ని మాత్రం తీయకూడదు. అది పక్కన పెట్టొచ్చు కానీ మందసం ఉన్న మూతకర్రలు మాత్రం ఎప్పుడు తీయకూడదు. అది అదే అదే అంటే కరెక్టే. ఇప్పుడు మరి మందసము, బల్ల, ధూపవేదిక వీటికి మోసుకుని వెళ్ళడానికి బలిపీఠం అది కర్రలు తీసి పక్కన పెట్టి మళ్ళా దూర్చి పట్టుకెళ్ళొచ్చు అట్లని. దీన్ని మాత్రం తీయకూడదని రాసుంటది, అక్కడే రాసుంటది. కరెక్ట్, అక్కడే రాసాడు దేవుడు. ముందు చూపిస్తారు కదా మోషేకి. అవునవును. దాని మోతకర్రలు మాత్రం దాని వద్దనే ఉండవలను, దాని రింగుల్లోనే ఉండాలని ఉంటది. మొదటి నిర్గమకాండము 25వ అధ్యాయము, బంగారు జవ, కరుణాపీఠము, దాని ప్రక్కన 2 ఉంగరములు తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటికి బంగారు రేకులు పొదిగించి వాటితో మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరం. 15వ వచనం, వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆమెన్ ఆమెన్. చూస్తున్నానంటే ఎస్ కనిపిస్తుంది. ఎస్ ఎస్ యువర్ రైట్. 15వ వచనం, తీయకూడదు. సరే, అదే ఉంగరములో ఉండవలను. కనుక మరి ఈ యొక్క ఉపకరణాలన్నీ కూడా మరి మోసుకెళ్ళటం అనేది మరి దేవుడు మనతో, అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మరి దేవుని వెంబడించాలి మన యొక్క యాత్రా జీవితంలో అన్నటువంటి ప్రధానమైన సత్యమును మనం తెలుసుకుంటున్నాం. అనగా మన యొక్క భూమి మీద మరి మన యొక్క అల్ప జీవితంలో మరి మన జీవితం అంతా కూడా యాత్రలో దేవునితో నడవాల్సినటువంటి వారంగా ఉన్నామని చెప్పి ఈ యొక్క దీన్ని బట్టి చూస్తున్నాం. ఇంకా మరి ఇప్పుడు కరుణాపీఠము అంటే ఏమిటనేది ఇప్పుడు మరి మనం చూస్తాం. చాలా ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇది. కనుక మరి చూసినట్లయితే ఇందాక యేసుక్రీస్తును త్రిత్వమైన దేవుడు యేసుక్రీస్తు రూపంలో బయలుపరచబడి ఉన్నాడు మనకని చెప్పి చూసాం కదా. కనుక కరుణాపీఠం ద్వారా ఎలాగున ప్రభువైన యేసుక్రీస్తు బయలుపరచబడుతున్నాడు. మందసం అంతటికి కూడా మరి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భాగం ఏమిటంటే కరుణాపీఠం అన్నమాట. కనుక మరి కరుణాపీఠం గురించి తెలుసుకోవాలంటే ముందు మందసం లోపలే ఉంది తెలుసుకోవాలి. ఇందాక ఆంటీ క్విజ్లో అడిగారు కదా, ఏమని అడిగారు? లోపలే ఉంది శాసనాలు ఉన్నాయి. శాసనాలు 10 ఆజ్ఞలు, దేవుని యొక్క 10 ఆజ్ఞలు. ధర్మశాస్త్రం ఏం చేసిందండి? దేవుని యొక్క నీతిని తెలియజేస్తుంది. కనుక దేవుడు అంతేకాకుండా మానవులమైన మనందరం కూడా ధర్మశాస్త్రమునకు అవిధేయులము అన్నటువంటి సత్యాన్ని మరి దేవుడు తన యొక్క పలకల ద్వారా తెలియజేస్తున్నాడు. మరి ఏ ఒక్కరము కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయాము. కనుకనే అందరము కూడా మరి పాపులముగా తీర్పు తీర్చబడ్డాం. కనుక మనకు వచ్చినటువంటి యొక్క తీర్పును బట్టి దేవుని ఉగ్రత మన పట్ల బయలుపరచబడుతున్నది. కనుక ఈ యొక్క ఉగ్రత నుంచి మనలను తప్పించాలంటే ఒకటే ఒక మార్గము. ఎవరి మార్గము? ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? దేవుని ఉగ్రతను కప్పేశాడు. ఇంకా హీ కవర్డ్ ఇట్. చూసారా? కరుణాపీఠంగా కూర్చున్నాడు దాని మీద. ఇంకా అంటే దేవుని ఉగ్రతను మింగివేశాడు అనమాట. హీ స్వాలోడ్ గాడ్స్ రాత్ ఫర్ హిమ్సెల్ఫ్. మొదటి తెస్సలోనియులకు 1వ అధ్యాయం 10వ వచనంలో రాబో ఉగ్రత నుండి తప్పించిన యేసు అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. కనుక మనకు రాబోయేటువంటి ఉగ్రత ప్రియులారా, ఒకవేళ యేసును ఎరగకుండా ఉండితే నరకంలో కాలిపోయేటువంటి ఉగ్రత, దాని నుంచి తప్పించాడు మనల్ని. కనుక శాసనముల ద్వారా వస్తున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించడానికి గాను కరుణతో కూడినటువంటి నిబంధనగా ప్రభువైన యేసుక్రీస్తు నిబంధన మందసం మీద కరుణాపీఠముగా మన కొరకు ఉన్నాడు. కనుక ఒక 2 వచనాలు చదువుకుందాము దాని గురించి. మొదటి యోహాను చదువుతారా ఎవరైనా? చూద్దాం. ఇక్కడ కరుణాపీఠం గురించి ఒక మాట చూసినట్లయితే, మొదటి యోహాను ఎంతండి? మొదటి యోహాను 4:10 అంటే 4:10. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి
మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమార్ని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. అది అక్కడ దేవుని ప్రేమ బయలుపరచబడుతుంది. అలాగనే అంటే రోమా 3:24 నుంచి, రోమా 3:24 నుంచి 26. 24 ఆయన కృపచేతనే క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. కరుణా ఆధారము లేదా కరుణాపీఠముగా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును మన కొరకు బయలుపరిచినట్లుగా దేవుని వాక్యంలో ప్రియులారా మనము చూస్తున్నాం. ఇంగ్లీష్ లో మర్సీ సీట్ అంటున్నాం, మర్సీ సీట్. కనుక ఈ రీతిగా మరి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు కరుణాపీఠంగా మరి బయలుపరచబడ్డం అనేది ఈ యొక్క నిబంధన మందసం ద్వారా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు తాను శిలువలో కార్చిన రక్తం ద్వారా పాపులైన మానవులను దేవునితో సమాధానపరిచి మానవుల పాపముల కొరకు శాంతికరమై ఉన్నాడు, శాంతింపజేయడం. కనుక ఇంగ్లీష్ లో ప్రొపిచియేషన్ అని ఉంటుంది కదా. కనుక ప్రొపిచియేషన్ అంటే ఏమిటంటే శాంతింపజేయడం లేదా అప్పీజింగ్ గాడ్. ఒకరిని శాంతింపజేయాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి శాంతింపజేయాలంటే దానికి తగిన మరి అర్పణ అర్పించాలి. హీఈస్ యాంగ్రీ విత్ ఆల్ ఆఫ్ అస్, గాడ్ ద ఫాదర్. ఎందుకంటే మనం అందరము ఆయన ధర్మశాస్త్రానికి అవిధేయులంగా ఉన్నాం. కనుక ఆయనను ఒప్పింపజేసి శాంతింపజేయాలంటే అది ఒక్కరికే సాధ్యమవుతుంది, ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యమైంది. కనుక ఆయన తన అర్పణ ద్వారా, శిలువ యాగం ద్వారా, బలియాగం ద్వారా ఆ యొక్క శాంతింపజేసి దేవుణ్ణి శాంతింపజేశాడు, తండ్రి అనే దేవుణ్ణి. 1 యోహాను 2:2 ఉంటుంది ఆ మాట. చూద్దాం అదొకటి. 1 యోహాను 2:2. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అదనమాట. కనుక శాంతింపజేసినటువంటి దేవుడుగా ప్రభువైన యేసుక్రీస్తు మనకున్నాడు. తర్వాత మరి శాసన పలకలు కాకుండా ఇంకేమున్నాయండి లోపల? మన్నా కూర్చినటువంటి కర్ర. కనుక ఇవి దేన్ని సూచిస్తాయో చెప్పగలరా? జీవానికి సూచన. అహరోను కర్ర జీవానికి సూచన, జీవము లేదా పరిశుద్ధాత్మ. జీవాహారం, మన్నా జీవాహారము. శాసనములు తండ్రి అయిన దేవుడు, మన్నా జీవాహారము గనుక ప్రభువైన యేసుక్రీస్తు. అహరోను చిగిర్చిన కర్ర పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వెలిగింపజేసి పునరుద్ధరిస్తాం. మనం చనిపోయిన మళ్ళీ పునరుద్ధరణ ఉందని చెప్తాకి అదొకటిను. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు హీ విల్ మేక్ అస్ బేర్ ఫ్రూట్ కదా, ఆత్మ ఫలాన్ని ఫలింపజేయడానికి పరిశుద్ధాత్మ ద్వారా మరి మనము ఫలిస్తామన్నటువంటి ఎండిన కొమ్మలోంచి జీవం వచ్చింది కదా, జీవం రావడం. గాడ్ ద ఫాదర్, బాదం కాయ వచ్చింది, బాదం పువ్వు వచ్చింది. అది కనుక ఆ రీతిగా మరి త్రిత్వమైన దేవుణ్ణి ఆ 3 పదార్థాల ద్వారా కూడా చూస్తున్నాం. శాసన పలకలు, తర్వాత మన్నాగల పాత్ర, తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. కనుకనే అతి పరిశుద్ధ స్థలంగా అది చెప్పబడింది ప్రత్యక్ష గుడారంలో. కనుక దాన్నంతటిని కరుణాపీఠముగా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మరి తండ్రి ఉగ్రత నుంచి మనలను కాపాడి మరి శాంతికరముగా మన కొరకు అనుగ్రహించబడినట్లుగా మనము చూస్తున్నాం. కనుక అందుకే ఇంతకుముందు చూస్తాం కదా, మన దాతాను, అభిరామ్ వీళ్ళంతా కూడా తిరగబడినప్పుడు అహరోను యాజకత్వమే నిజమైన యాజకత్వం అని తెలియజేయడానికి గాను కర్రలు 12 గోత్రాల నుంచి 12 కర్రలు వచ్చినప్పుడు ఎవరి కర్ర ఫలించింది? అహరోను కర్ర పూత పూసింది. కనుక ఆ రీతిగా మరి యాజకత్వం అనేది కన్ఫర్మ్ చేయడానికి కూడా దేవుడు ఆ దినాన అలాగున జరిగించినట్లుగా మనం చూస్తాం. ఈ రీతిగా ప్రియులారా, మరి నిబంధన మందసం అనేది దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఎన్నో సంగతులు మరి మనము చూస్తున్నాం. మరి మందసను లేవు అంటున్నారు, ఏమైనాయండి మరి? అయ్యి పోయింది. వాళ్ళు ఎవరో తలుపు బెర్షమేషాలు మోత్తేసి చూశారు, ఎక్కడెక్కడో తిరిగింది అది మందసం, తీసేసి ఉంటారు ఎవరెవరు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనండి. చెప్పండి. మందసాన్ని ఆ మోత కర్రలతో లేవీలే మొయ్యాలి కదండి.
అవును. అది పట్టుకుని యాజకులే దాన్ని పట్టుకోవచ్చు కదా. అవును. మరి దావీదు ఏం చేస్తాడు? నేనేమో ఇక్కడ రాజభవనంలో ఉన్నాను, దేవుని మందసం ఎక్కడో గిబియాలో ఉంది గుడారములో, దాన్ని తెచ్చి ఇక్కడ యెరూషలేములో గుడారం వేసి పెడదామని వెళ్తాడు. వెళ్ళి కెరూబుల మధ్య నివసించు యెహోవా మందసము. ఎందుకంటే దేవుడు పరలోకంలో కెరూబులు సెరుపుల మధ్య ఉంటాడు. వాళ్ళు నిత్యము స్తుతి స్తోత్రం చెప్తా ఉంటారు గనక పరలోక ఛాయారూపం గనక ఆయన కరుణాపీఠం మీద కూడా కెరూబులను తెప్పించి పెట్టాడు ఆయన, ఆ ఛాయాచిత్రం మనకు తెలవాలని. అప్పుడు తీసుకొస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? లేవీలు మోసుకురావాలి కదా, కర్రలు పట్టుకుని మానేసి ఎద్దుల బండి మీద ఎక్కించి తీసుకొస్తాడు. ఉపేదేదం కొడుకు బుజ్జా ఆహ్యు ముందు నడుస్తా ఉంటాడు, బుజ్జా బండి తోలుతా ఉంటాడు. ఎద్దు ఆకాన కళ్ళం దగ్గర కాలు జారుతుంది ఎద్దుకి. అప్పుడు బుజ్జా చెయ్యి చాపుతాడు పట్టుకుందామని, దేవుడు వెంటనే మొత్తుతాడు, చనిపోతాడు బుజ్జా. మంచి పనే చేశాడు కదా. ఎందుకంటే మందసాన్ని ఎవరు తాకూడదు అని చెప్తాడు ఆయన, సంఖ్యాకాండంలో చెప్పిస్తాడు ఆయన. మందసాన్ని ఎవ్వరు ముట్టుకోకూడదు అని ఉంటది కదండి. మరి అప్పుడు తీసుకెళ్లి ఇంకేం చేస్తాడు? దాన్ని అభినాదాబ్ ఇంట్లోంచి వచ్చిన దాన్ని తీసుకెళ్లి ఓబేదేదం ఇంట్లో పెడతాడు. 7 నెలలు అక్కడ ఉంటాడు. 7 నెలలు అక్కడ ఆశీర్వాదం వచ్చేసరికి ఈసారి చచ్చినట్టు తను కూడా ఎఫోద్ వేసుకుని లేవీల్ని యాజకుల్ని తీసుకుని వెళ్ళి ఎద్దుల బండి మానేసి యాజకుల భుజాల మీద పెట్టుకుని ఆ కర్రలు, ఆ మందసం కర్రలు నడుచుకుంటా డాన్స్ వేసుకుంటా వస్తారు, డాన్స్ వేసుకుంటూ తీసుకెళ్తారు. కనుక అక్కడ కూడా ఇప్పుడు ఇందాక ఆంటీ చెప్పిన వాక్య భాగం అంతా కూడా ఏం చూస్తున్నాము? మందసము దేవుని పరిశుద్ధత అంత పరిశుద్ధత ఉన్నది అన్నటువంటి సత్యాన్ని అక్కడ కూడా మరి మనం చూస్తున్నాం. కనుక మనం అనుకుంటాం కదా, ఏముందిలే అన్నట్టుగా అనుకుంటాం ఒక్కోసారి, చెప్పడం అనేది మంచి పని అని అనుకుంటాం. కానీ దేవుడైతే తన పరిశుద్ధతను అక్కడ చాటుకున్నాడు. దాన్ని బట్టి గమనించితే మనము దావీదు నిజంగా భయపడ్డాడంట ఆ రోజు. అలాంటి దేవుని భయం అనేది ప్రియులారా మనకు వస్తుంది అప్పుడు కదా, అలాంటి సందర్భాల్లో. కనుక ఆయన మహిమను గురించి మనం తెలుసుకునే కొద్దీ దేవుని భయం అనేది కూడా ప్రియులారా మరి మన హృదయాల్లో మరి ఉంటుందని చెప్పి మనము ఈ సంగతులన్నిటి ద్వారా మనము చూస్తున్నాం. ఇంకొక మాట చూసి మరి మనం ముగించుకుందాం. ఈ మందసం అనేది షకీనా మరి మహిమను సూచిస్తుంది. నిబంధన మందసము దేవుడు మానవుని కలుసుకుని స్థలముగా వర్ణించబడింది. నిర్గమకాండము 29:42. అనగా ఇక్కడ దేవుని మహిమ ప్రత్యక్షమగుచున్నది. ఈ మహిమ హెబ్రీ భాషలో షకీనా అని పిలువబడుచున్నది. ప్రత్యక్ష గుడారము పూర్తి చేయబడినప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మెననియు యెహోవా తేజస్సు మందిరమును నింపెననియు దేవుని వాక్యం సెలవిస్తుంది. నిర్గమకాండము 40:34. ఆ మేఘము పగటి వేళ మేఘస్తంభముగా, రాత్రివేళ అగ్నిస్తంభముగా ఇశ్రాయేలీయులను నడిపించెను. కనుక ప్రస్తుత కాలంలో మనకు దేవుని మహిమ యేసుక్రీస్తు రూపంలో లోకమునకు బయలుపరచబడినది. యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమయనియు మహిమాస్వరూపినియు మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వంటి ముఖము కలిగిన వాడనియు ఆయన వర్ణించబడి ఉన్నాడు. కనుక ప్రియులారా, ఆ యొక్క దేవుని మహిమ అనేది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరి మనం చూస్తున్నాం. కరుణాపీఠముగా బయలుపరచబడినటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుని మహిమను ప్రస్తుత దినాల్లో మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క నిబంధన మందస సత్యాన్ని మన జీవితాల్లో కలిగి దేవుని మహిమ కొరకు జీవించడానికి మనకు కూడా దేవుడు సాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం. ఈ రీతిగా మరి వెలుపలి ఆవరణము, ప్రత్యక్ష గుడారం